నాయకుడు క్యాపిటల్ రచయిత కార్ల్ మార్క్స్ లెనిన్ క్యారెక్టర్లతోటి ఈరోజు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో జగపతి బాబు అదేవిధంగా కార్ల్ మార్క్స్ అనే పేర్లు పెట్టి కార్ల్ మార్క్స్ లెనిన్ అని చెప్పేసి సినిమాలకి కొత్త క్యారెక్టర్లతో ఈరోజు సినిమాను విడుదల చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ పీడిఎస్యు, పిఓడబ్ల్యూ అదేవిధంగా వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు త్రివిక్రమ్ దిష్టిబొమ్మని ఖమ్మం నగరంలోని స్థానికంగా ఉన్నటువంటి తిరుమల థియేటర్ దగ్గర దగ్ధం చేయడం జరిగింది. అనంతరం థియేటర్లో నిరసన కార్యక్రమం చేసి థియేటర్లోకి వెళ్ళి కూడా వారికి తమ సమస్యని విన్నపించడం జరిగింది. సందర్భంగా త్రివిక్రమ్ గారికి మేము ఒకటే తెలియజేసుకున్నాం. మేము మీకు ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోస్ ఏ విధంగా అయితే మీరు అభిమానిస్తారో అదేవిధంగా ప్రపంచ కార్మిక వర్గం చెందినటువంటి కార్ల్ మార్క్స్ లెనిన్ లాంటి వ్యక్తుల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది వ్యక్తులు ప్రేమిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఒక విలన్ క్యారెక్టర్కి పేరు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాము. మీరు ఒక పెట్టుబడి వ్యాపార ధోరణితో ఈరోజు ఒక ప్రజల పక్షాన్ని నిలబడిన వ్యక్తుల్ని నెగిటివ్ రోల్ చూపెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సినిమాలో మడత కుర్చీ ఏ విధంగా అయితే మడత పెట్టే సాంగ్ ఏదైందో అదేవిధంగా మీరు తక్షణమే ఈ ప్రజలకి క్షమాపణ చెప్పి కార్ల్ మార్క్స్ లెనిన్ పేరును తొలగించకపోతే అదే విధంగా మేము కూడా కుర్చీని మడత పెట్టి మరి మీ మీద వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది మీకు కేవలము ఒక వార్నింగ్గా కానీ ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇది ఖచ్చితంగా మీరు స్పందించకపోతే మీ ఇంటిని ముట్టడించడానికే కాదు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్ల ముందు కూడా మేము అనేక ఉద్యమాలు చేయడానికి కూడా ముందుంటామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.